హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1 వచ్చేసి ఫినిష్ చేసామండి. ఇప్పుడు రియల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ 3 కన్సిడర్ ద నెంబర్స్ 4 పవర్ n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. న్యాచురల్ నెంబర్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో వీటిని కౌంటింగ్ నెంబర్స్ లేదా న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. ఓకేనా? అయితే చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 పవర్ n ends విత్ ద డిజిట్ 0. సో యాక్చువల్గా ఏదైనా కానీ జీరోతో ఎండ్ అవ్వాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదా ప్రైమ్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే 2 into 5 ఎనీ నెంబర్ ఇట్ హ్యాస్ ద ఫ్యాక్టర్స్ 2 and 5 2 and 5 ఉంటే ఆ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా జీరోతో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ 4 పవర్ n ఉంది కదా, 4 పవర్ nని మనం ఏం రాయొచ్చు? 2 స్క్వేర్ హోల్ పవర్ n. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ 2n. ఇప్పుడు మనం 4 పవర్ n తీసుకున్నాము అనుకోండి. 4 పవర్ n తీసుకుందాం అనుకోండి. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n అంటే మనకి ఇక్కడ ఇచ్చినారు న్యాచురల్ నెంబర్ అండి. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. దేర్ ఫోర్ మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. న్యాచురల్ నెంబర్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3 అని చెప్పుకున్నాం కదా. అలా స్టార్ట్ చేస్తే ఈఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. 4 పవర్ n ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ 1 ఈక్వల్స్ టు 4 కదా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి. 4 పవర్ n అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం? చెక్ చేయమన్నారు ఫర్ n. ఓకేనా? n ఈజ్ ఈక్వల్స్ టు 3 చేస్తే 4 పవర్ 3 ఎంత అవుతుంది? 64. ఇలా మనకి పవర్లో అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 2 into 5. ఇందులో ఫ్యాక్టర్స్ 2 into 5 ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 into 5 ఉన్నప్పుడు మాత్రమే మనకి యూనిట్ డిజిట్ 0 వస్తుంది. దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు? 4 పవర్ n డస్ నాట్ ends with 0. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. మనం LCM కనుక్కోవాలి అండ్ HCF కూడా కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 12 ఏం రాసుకోవచ్చు? 2 into 6 రాయొచ్చు. 12 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 6 దట్ ఈక్వల్స్ టు 2 into 6ని ఏం రాసుకోవచ్చు? 2 into 3 రాసుకోవచ్చు. 2 into 3 12ని అంటే దట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అని రాసుకోవచ్చా? 18 ఏం రాసుకోవచ్చు? మీకు రాదనుకున్నప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీగా వచ్చేసి మనం ఇలా చేయొచ్చు. 2 టేబుల్తో పోతుంది 2 9s. 3తో 3 3s. ఇక్కడికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 వచ్చేసి అగైన్ 3 1s కదా పోయేది. దేర్ ఫోర్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 18 వచ్చేసి 2 into 3 into 3 దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1. ఫస్ట్ HCF అంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అంటే మనకి పవర్స్ విత్ నెంబర్ విత్ లీస్ట్ పవర్. అలాగే కామన్గా కూడా ఉండాలి. రెండిట్లో 3 కామన్గా ఉంది కదా. 3 కామన్గా ఉంది. మనకి లీస్ట్ పవర్ ఎంత? 1. అలాగే మనకి ఇక్కడ 2 కూడా కామన్గా ఉంది. లీస్ట్ పవర్ ఎంత? 1. ఇది HCF. ఇప్పుడు LCM ఏంటి? LCM వచ్చేసి రెండిట్లో కామన్గా ఉండేది చూసుకోవాలి. రెండిటిలో కామన్గా ఉండాలి. అలాగే ప్రైమ్ నెంబర్స్ కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ 7 ఉందనుకోండి, అది కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండిట్లో కామన్గా 2 ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి LCMకి 2 పవర్ 2. అలాగే మనకి 3 పవర్ 2 ఇది LCM. ఓవరాల్గా ఆన్సర్ 3 into 2 6. LCM అయితే ఏమవుతుంది? 2 2s 4, 3 3s 9. 4 9s వచ్చేసి 36 అవుతుంది. ఓకేనా? 4 9s 36. మీరు జనరల్గా మీకు LCM వచ్చేసి 12 18కి LCM ఇలా చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. 2తో 2 6, 2 9s, 2తో 2 3s, 2 ఇది 2 టేబుల్లో లేకుంటే అలానే డ్రాప్అవుట్ చేయండి. నెక్స్ట్ 3తో
3 1s 3 3s 2 2s 4 4 9s వచ్చేసి 36. ఎలా చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డూ దిస్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. వీటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పినారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 120కి 90కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మనం జనరల్గా మనం రెండిటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి ఒకే ప్రాసెస్ చేయొచ్చు. అది ఎలా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఫస్ట్ నెంబర్ 120 90. సో ఇప్పుడు మనకి రెండు కూడా ఒకే టేబుల్లో అంటే 10తో వెళ్తాయి. 10తో 10 12s 10 9s. ఇప్పుడు రెండు ఒకే టేబుల్లో వెళ్ళాలి. 3తో 3 4s 3 3s. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ నుండి మనం ఎల్సిఎం రాయొచ్చు, హెచ్సిఎఫ్ కూడా రాయొచ్చు. ఎలానో చూద్దాం. ఇక్కడ మనకి ఇటు సైడ్ వచ్చి ఉంటాయి కదా. సో అంటే అన్నీ కామన్గా ఒకే టేబుల్తో వెళ్తున్నాయి లేదా చెక్ చేస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 × 3 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం కనుక్కోవాలంటే 2 × 5 × 3 దట్ ఈక్వల్స్ టు 2 5s 10 10 3s వచ్చేసి 30. లేదా మనం సపరేట్గా 120కి 90కి కనుక్కున్న తర్వాత సో ఈ ప్రాసెస్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని మెన్షన్ చేసినారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి ఇవన్నీ మనం రాసుకోవాలంటే 10 × 3 × 4 × 3. సో 10 ఏం రాసుకోవచ్చు, 2 × 5 × 3 × 4 × 3. సో దేర్ఫోర్ 2 5s 10 3 3s 9 9 10s 90 94s 360. సో 360 అనేది మనకి ఎల్సిఎం. నెక్స్ట్ చూడండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నప్పుడు 15 ఏం రాసుకోవచ్చు, 15ని 5 10s రాయొచ్చు. 5 10s. సో దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు, 5 × 2 × 5 రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 16 ఏం రాసుకోవచ్చు, దీని మాదిరి రాసుకోండి. 6 × 10 30 వస్తూ 6ని ఏం రాయొచ్చు ప్రైమ్ ప్రోడక్ట్గా 2 × 3. 10 ఏం రాసుకోవచ్చు 2 × 5గా. సో దేర్ఫోర్ దీన్ని ఏం రాసుకోవచ్చు 2² × 3 × 5. సో ఇప్పుడు మనం రెండిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, సో ఇక్కడ 2² ఇక్కడ 2 కామన్గా ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ 2². అలాగే ఇక్కడ 5 ఇక్కడ 5². ఓకేనా. ఇక్కడ 5² అంటే 5² తీసుకోండి. ఇంకా మిగిలిన నెంబర్ 3 మాత్రమే ఉంది, అది కూడా తీసుకోండి. సో దేర్ఫోర్ ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ 2 2s 4 4 25s 100 100 3s వచ్చేసి మనకి 300 అవుతుంది ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకు ఒకసారి చూస్తే మనకి రెండిట్లో కామన్గా ఉండాలి. సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఉండేది లీస్ట్ పవర్ 2 అలాగే లీస్ట్ పవర్ 5. సో 2 5s వచ్చేసి మనకి 10 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 37కి 49కి. ఇక్కడ చూస్తే మనకి ఓవరాల్గా రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ వచ్చేసి 1. ఎల్సిఎం అవుతుంది. ఇవి రెండు మనకి సో కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కోప్రైమ్ నెంబర్స్ అంటే రెండిటికి కామన్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి లేవు. సో ఎల్సిఎం వచ్చేసి 37 × 49 దట్ ఈక్వల్స్ టు 1813. ఓకేనా. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినారు. షో దట్ 3n × 4m కెనాట్ వెండ్ విత్ ద డిజిట్ 0 or 5 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n and m అన్నారు. ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే 3n × 4m. ఒకసారి చూడండి, మనకి 0 or 5తో ఎండ్ అవ్వాలి అంటే సో మనకి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఏముండాలి, 2 × 5 ఉండాలి. ఓకేనా. 2 × 5 ఉంటే అప్పుడు 0తో ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఓన్లీ 5 ఉంటే ఇక్కడ ఆడ్ నెంబర్ అంటే 5 × ఆడ్ నెంబర్ చేస్తే యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 5 × ఈవెన్ నెంబర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 0 వస్తుంది. సో దేర్ఫోర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3n × 2² దట్ ఈక్వల్స్ టు 3n × 2/2m. సో ఇక్కడ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n and m మనం ఏది తీసుకున్నా కూడా మనకి యూనిట్ డిజిట్ అనేది 0 or 5 అనేది రాదు. 0 or 5 అనేది యూనిట్ డిజిట్గా రాదు. ఓకేనా. సో రీజన్ ఏంది, సో రీజన్ వచ్చేసి మనకి 2 × 5 అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు రావాలి. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉంది. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 అనేది లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 1.2. 1.2 మనకి అన్నీ కూడా మనకి ఎల్సిఎం అండ్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్
ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి 140 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో ఇది వచ్చేసి మనకి 5తో పోతుంది. 5 2s ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి డివిజన్ చేసేటప్పుడు. 5 2s 5 8s 5తో, సో మనకి ఇక్కడ 2తో వెళ్తుంది. ఇప్పుడు 2తో 2 1s 2 4s, నెక్స్ట్ 2తో 2 7s. సో 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయొచ్చు? 140 ఈజ్ ఈక్వల్స్ టు, సో 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 7 2s 14, సో 14 ఇంటూ 10 చేస్తే 140. చెక్ చేసుకుంటే 140 మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ రావాలి. అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 156. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి 2 టేబుల్తో పోతుంది. 2 అనేది మనకి లీస్ట్ ప్రైమ్ నెంబర్. 2తో 2 7s 14 2 8s, నెక్స్ట్ 2తోనే వెళ్తుంది. 2 3 6 2 9s 18. సో ఇంకా 39 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో దేర్ ఫోర్ 156 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఇంటూ 39. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, సో 39 అనేది మనకి, సో ఇక్కడ మనకి 39 మీరు బాగా చూసేసి 13 టేబుల్ ఉంది, ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సో 13 ఇంటూ 3. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ 3825. సో ఇది ఓవరాల్గా అప్లై చేసి యూనిట్ డిజిట్ 5 ఆర్ 0 ఉంటే ఈ నెంబర్ 5 టేబుల్తో వెళ్తుంది. 5 7s 35, 3 మిగులుతుంది. 32 అంటే 5 6 30, 5 5s. సో నెక్స్ట్ 5 టేబుల్తోనే వెళ్తుంది. 5తో 5 1s 2 మిగులుతుంది. 5 5s 25 2, సో 25 అంటే 1 మిగులుతుంది. 5 3s. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత మిగిలింది? 153. సో 153 వచ్చేసి మనకి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్తో పోతుంది. 3 5s 3 1s. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 17 టేబుల్తో వెళ్తుంది, లేదా 3తో కూడా చేయొచ్చు. 3 17s. సో ఓవరాల్గా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3825 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. సో ఇక్కడ 5s 2 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్, 3s 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ 17. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఏమొచ్చింది? 5005 అని ఇచ్చినారు. సో 5005ని మనం ఎలా రాసుకోవచ్చు? డివిజన్ చేస్తే 5తో 5 1s 0s 0 1s. సో నెక్స్ట్ వచ్చేసి, సో 1001 వచ్చేసి దేని ఫ్యాక్టర్స్ అంటే 5 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 13. సో 1001 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 11 ఇంటూ 13. బాగా గుర్తుపెట్టుకోండి. సో వీటి మూడింటిని ప్రోడక్ట్, ఈ 3 ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్టే 1001. సో దేర్ ఫోర్ 5005 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్. సో 7429. సో ఇక్కడ మనకి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఓన్లీ 17 టేబుల్లో ఉందండి. 17తో 17 4s 3s 7s. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 19 టేబుల్తో పోతుంది. 19తో 19 2s 19 3s. ఓకేనా? సో దేర్ ఫోర్ 7429 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో ఫస్ట్ 12ని రాద్దామండి. 12ని ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 3 6, 6 2s ఎంత? 12 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చా? సో నెక్స్ట్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 5 3s 5 ఇంటూ 3. నెక్స్ట్ 21ని ఎలా రాసుకోవచ్చు? 7 3s అంటే 7 ఇంటూ 3. సో ఇవి పవర్ 1. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం అంటే ఇప్పుడు ఫస్ట్ మూడిట్లో కామన్గా ఏముందో తీసుకుందాం. మూడిట్లో కామన్గా మనకి 3 ఉంది. సో 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1. సో నెక్స్ట్ మూడిట్లో కామన్గా లేదు. సో లేకున్నా కూడా అవి కూడా తీసుకోవాలి. సో 2 స్క్వేర్ 5 పవర్ 1 7 పవర్ 1. సో దట్ ఈక్వల్స్ 2. సో అన్నీ కూడా మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 4 4 5s 20 23s వచ్చేసి 60 67s 420 వచ్చేసి ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇప్పుడు మూడిట్లో కామన్గా ఉండేది ఓన్లీ 3 మాత్రమే. సో ఆన్సర్ 3. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి 17 23 29. ఇక్కడ 3 మనకి బాగా అబ్జర్వ్ చేస్తే మూడిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో దేర్ ఫోర్ ఎల్సిఎం వచ్చేసి వాటి ప్రోడక్టే వాటి ఎల్సిఎం అవుతుంది. సో దేర్ ఫోర్ 17 ఇంటూ
23 into 29, so that equals to 11,339. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 1 అవుతుంది. మూడిటికి కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కూడా చూడండి. మనకి 8, 9, 25 మూడిటికి కామన్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ లేవు. సో దేర్ ఫోర్ ఎల్సిఎం వచ్చేసి 8 into 9 into 25 అవుతుంది. సో 8 into 9 into 25, సో దట్ ఈక్వల్స్ టు 1800 వచ్చేసి ఎల్సిఎం. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 70 to 108. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 72ని మీకు రానప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో 2తో 2 3s 2 6, 2తో 2 1s 2 8s, ఓకేనా. 2 3 6 2 3s. సో దేర్ ఫోర్ 72 ఈజ్ ఈక్వల్స్ టు, సో 2s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2 power 3 3 square. సో నెక్స్ట్ 108. సో 108ని 2తో 2 5s 2 4s, 2తో 2 2s 2 7s 3 9s 3 3s, ఓకేనా. సో 108 ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 వచ్చేసి 2 ఉన్నాయి, 3 వచ్చేసి 3 ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఎల్సిఎం వచ్చేసి రెండిట్లో కామన్గా 2 ఉంది, 2 power 3 హైయెస్ట్ పవర్ తీసుకోవాలి ఎల్సిఎంకి. సో 3 power 3. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power 3 వాల్యూ 8 into 27. సో 8 into 27 చేస్తే ఆన్సర్ 216. ఓకేనా. ఎల్సిఎం 216. హెచ్సిఎఫ్ వచ్చేసి రెండిట్లో కామన్గా లీస్ట్ పవర్ వచ్చేసి 2 square into 3 square, దట్ ఈక్వల్స్ టు 4 9s. 4 9s వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 4 9s వచ్చేసి మనకి 36 అవుతుంది. నెక్స్ట్ 306. సో 306ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 306 ఈజ్ ఈక్వల్స్ టు 306. సో సైడ్ వర్క్ చేసుకోండి. 306. సో ఇది వచ్చేసి మనకి 3 టేబుల్తో పోతుంది. 3 1s 0s 3 2s. నెక్స్ట్ 2తో 2 5s 1s. నెక్స్ట్ మనకి 3తో 3 17s. సో ఇంతే. సో ఇప్పుడు 3 square into 2, సో ఇంటూ 17. సో నెక్స్ట్ 657. 657 వచ్చేసి మనకి 6 ఒక 5 11, 11 ఒక 7 18. 18 అనేది 3 టేబుల్తో పోతుంది. ఓకేనా. 3తో 3 2s 3 1s 3 9s. సో నెక్స్ట్ 3 ఒక 9 12, మళ్ళీ కూడా మనకి 3 టేబుల్తో పోతుంది. 3 7s 3 3s. నెక్స్ట్ వచ్చేసి 73 అనేది మనకి ఏ టేబుల్లో పోదు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 square into 73. సో దేర్ ఫోర్ ఎల్సిఎం వచ్చేసి 3 square into 2 into 17 into 73. ఓకేనా. సో ఎల్సిఎం ఇదంతా మనకు ప్రోడక్ట్ చేస్తే 2 2 3 3 8. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ వచ్చేసి రెండిట్లో కామన్గా ఉండేది 3 మాత్రమే. 3 square వచ్చేసి హెచ్సిఎఫ్, దట్ ఈక్వల్స్ టు 9. ఓకేనా. సో ఇక్కడ చూడండి, చెక్ వెదర్ 6 power n క్యాన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో n అనేది మనకి న్యాచురల్ నెంబర్ అన్నారు. సో n ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్ అని ఇచ్చినారు. సో n న్యాచురల్ నెంబర్ అని చెప్పినప్పుడు సో n వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 నుంచి n వాల్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏమి ఇచ్చినారు, గివెన్ దట్ 6 power n. 6 power అనేది 0తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయమని చెప్పినారు. సో ఓకేనా, 0తో నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుందా, యూనిట్ డిజిట్ వచ్చేసి 0 అవుతుందా లేదా అనేది చెక్ చేయమన్నారు. సో యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 or not. సో ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉండాలి ఫర్ యూనిట్ డిజిట్. ఫర్ యూనిట్ డిజిట్ 0, the number having the factors, the number must the factors should have the factors అని కూడా చెప్పచ్చు. the number should have the factors సో 2 into 5 ఉండాలి. బట్ ఇక్కడ లేదు అని అర్థమైంది. బట్ చెక్ చేయమని చెప్పినారు. చెక్ చేయమని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి 6 power 1
ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6, 6 పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏమవుతుంది 36, 6 పవర్ 3 వాల్యూ ఎంత, సో 6 పవర్ 3 వాల్యూ వచ్చేసి 216, 6 పవర్ 4 వాల్యూ వచ్చేసి 1296. సో దేర్ ఫోర్ యూనిట్ డిజిట్ మనం 6కి పవర్లో ఎనీ నెంబర్, 6కి పవర్లో ఎనీ నెంబర్ ఏ నెంబర్ ఉన్నా కూడా దాని వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. 6 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. సో దేర్ ఫోర్ 6 పవర్ n cannot end with 0. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 ప్లస్ 13 అండ్ ఈ వాల్యూ కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతాయో చెప్పండి అంటున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ తీసుకొని 7 × 11 × 13 ప్లస్ 13. సో ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ రెండిట్లో నుంచి 13 కామన్గా తీస్తే 7 × 11, సో ఇక్కడ 13 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కూడా 13 వెళ్ళిపోతే +1 ఉంటుంది. అకార్డింగ్ టు ద బాడ్ మాస్టర్ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 77 + 1, సో 13 × 78. సో ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా కానీ ఇదంతా ఒక నెంబర్, ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఫ్యాక్టర్స్ అనేవి ఉంటే సో ఆ నెంబర్ అనేది మనకు కాంపోజిట్ నెంబర్సే కదా. సో దేర్ ఫోర్ సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 × 3 × 13 అని రాసుకోవచ్చు. 13 3 39, 39 2 78. సో దేర్ ఫోర్ మనకి 7 × 11 × 13 ప్లస్ 13 ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకేనా. సో నెక్స్ట్ అలానే మనకి ఇక్కడ కూడా ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఇక్కడ 5 కామన్గా ఉంది. సో దాన్ని కూడా కామన్ తీసేసామనుకోండి రెండిట్లో నుంచి. సో 7 × 6 × 4 × 3 × 2 × 1 +1. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు మనకి 5 × 1008 అవుతుంది. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే +1 అంటే 1009. సో ఓకేనా. సో ఇది కూడా మనకి సో దీన్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి ఇవి రెండు మిగులుతాయి అన్నమాట. సో ఏదైనా కానీ ఒక నెంబర్ ప్రోడక్ట్ ఫామ్లో వచ్చిందంటే సో ఆ నెంబర్ ఈ ఓవరాల్ ఇదంతా 5తో డివైడ్ అవుతుంది, అలాగే 1009తో కూడా డివైడ్ అవుతుంది అని అర్థం. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. సో ఇక్కడ మనం ఓవరాల్గా చేస్తే సో 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5. సో ఇక్కడ ఓవరాల్గా మనము రెండిట్లో 17 × 11ని కామన్ తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. సో దీన్ని ఏం రాయొచ్చు 17 × 11, సో 2 + 5 అంటే 7. సో ఓవరాల్గా ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాం, ప్రైమ్ ప్రోడక్ట్గా మిగిలిపోయింది. సో దేర్ ఫోర్ సో ఓవరాల్గా ఇక్కడ 17 × 11 అంటే 187 × 7. సో దట్ ఈక్వల్స్ టు 1309. సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో దీన్ని మనం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా చేస్తే 17 × 11 × 7గా మారుతుంది. సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది 6 పవర్ 100. సో ఇందాకే చూసుకున్నాం కదా 6కి పవర్లో ఏమున్నా కూడా దాని వాల్యూ వచ్చేసి దాని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. సో 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6, 6 పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 36, 6 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 216, 6 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1296. ఓకేనా. సో ఏ దానికైనా 6కు పవర్లో ఎంత నెంబర్ ఉన్నా కూడా ఇది 6 పవర్ 100 అయినా కానివ్వండి, 6 పవర్ 1000 అయినా కానివ్వండి, 6 పవర్ 2024 అయినా కానివ్వండి, సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడికి మనకి ఎక్సర్సైజ్ 1.2 అనేది ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఫ్రాక్షన్స్లో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.